హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలభారతి కథల సంచిక నుంచి చిన్న చిన్న కథలు వినేద్దామండి. నిజమైన కవి. అవంతిపురాన్ని వీరవర్మ అనే రాజు పరిపాలించేవాడు. ఆయన ఆస్థాన కవి హఠాత్తుగా గుండెపోటుతో మరణించటంతో ఎందరో కవులు ఉన్న అవంతిపురంలో ఆస్థాన కవికి ఎవరు అర్హులో తేల్చుకోలేక చివరికి మంత్రిని పిలిపించి, మంత్రివర్య, ఆస్థాన కవి పదవి ఇంకా ఖాళీగానే ఉంది. దానికి అర్హుడైన కవి ఎవరో అర్థం కావటం లేదు. మన రాజ్యంలో ఉన్న కవుల జాబితాలు తయారు చేయండి అన్నాడు. 2 రోజుల తర్వాత మంత్రి ఒక జాబితా తీసుకొచ్చి, ప్రభు, మన దేశంలో 2000 మందికి పైగా కవులు ఉన్నారు. వీరినందరినీ సభకు పిలిపించమంటారా అని అడిగాడు. అవసరం లేదు, వారందరినీ ఖైదు చేయండి. కారాగారంలో ఎవరు ఏం చేస్తారో చారుల ద్వారా తెలుసుకొని మాకు తెలియజేయండి అన్నాడు రాజు. అలా కొంతకాలం గడిచాక మంత్రి తిరిగి రాజు ఎదుట వెళ్ళి, ప్రభు, కారాగారంలో ఉన్న కవులందరూ మిమ్మల్ని ద్వేషిస్తున్నారు. 5గురు మాత్రం తాళపత్రాలు గంటాలు తెప్పించుకొని ఏదో వ్రాస్తున్నారు అన్నాడు. రాజు ఆ 5గురు వ్రాస్తున్న దానిని పరిశీలించాడు. ఒకడు మినహా మిగిలిన 4 అరాచక ప్రభుత్వ నియంతృత్వం మీద విప్లవ కవిత్వం రాస్తున్నారు. 5వ కవి మాత్రం దేశభక్తి గీతాలు రాస్తున్నాడు. అది గమనించి రాజు మంత్రిని పిలిచి, మహామంత్రి, కవులను అందరినీ విడుదల చేయండి. ఎటువంటి చోటనైనా ఏ పరిస్థితుల్లోనైనా దేశభక్తి కవిత్వం రాయగలిగిన ఈ కవిశేఖరుణ్ణి మా ఆస్థాన కవిగా నియమిస్తున్నాం. వీరిని సకల మర్యాదలతో మా అంతఃపురానికి ఆహ్వానించండి అని 5వ కవిని మంత్రికి చూపించి వెళ్ళిపోయాడు రాజు. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి. ఇక మరొక చిన్న కథ, 40 రూపాయలు. ఒకరోజు పగలు నిద్రిస్తున్న నజీరుద్దీన్కి ఓ కల వచ్చింది. ఆ కలలో ఎవరో ఒక వ్యక్తి నజీరుద్దీన్ వద్దకొచ్చి, మీకు నేను 50 రూపాయలు బాకీ ఉన్నాను, కానీ ప్రస్తుతం నా దగ్గర 40 రూపాయలే ఉన్నాయి, తీసుకోండి అన్నాడు. ఆ వ్యక్తికి తను అప్పు ఇవ్వకపోయినా ఉచితంగా డబ్బు ఎవరో ఇస్తాననడంతో 50 కాకుండా 40 రూపాయలు తీసుకోవడానికి నిరాకరించాడు నజీరుద్దీన్. దాంతో ప్రస్తుతానికి ఈ 40 తీసుకోండి, త్వరలో ఆ 10 రూపాయలు కూడా ఇచ్చేస్తాను అంటూ ఆ వ్యక్తి బ్రతిమాలుకోసాగాడు. ఎంత బ్రతిమాలినా 10 రూపాయలు తక్కువగా తీసుకోవడానికి మనసు రాక నజీరుద్దీన్ మెత్తబడనూ లేదు, డబ్బు తీసుకోనూ లేదు. ఇంతలో అతడి కల చెదిరిపోయింది. మెలకువ వచ్చింది. తీరా లేచి చూసుకుంటే చేతిలో చిల్లిగవ్వలేదు. 10 రూపాయలకు కక్కుర్తిపడి 40 రూపాయలు కూడా పోగొట్టుకున్నాననే దిగులుతో ఆ 40 అయినా దక్కించుకోవాలని నజీరుద్దీన్ మళ్లీ మంచం మీద పడుకొని కళ్ళు గట్టిగా మూసుకుంటూ, సరే సరే, ఆ 40 రూపాయలే ఇవ్వు అని అరవసాగాడు. ఆ అరుపులకి ఇరుగు పొరుగు వారు వచ్చేశారు. వాళ్ళందరూ కంగారుగా నజీరుద్దీన్ని నిద్రలేపి విషయం ఏమిటి అని అడిగారు. విషయమంతా చెప్పి, ఆ 40 రూపాయలైనా చేతిలో పడే వరకు నేను మంచం దిగను అంటూ తిరిగి మంచంపై పడుకొని కళ్ళు గట్టిగా మూసుకున్నాడు నజీరుద్దీన్. దాంతో అందరూ విరగబడి నవ్వారు. అయినా నజీరుద్దీన్ మంచం దిగలేదు. డబ్బు కోసం ఎంత నీచానికైనా దిగే ఈ కలికాలంలో ఇలాంటి మనుషులు కూడా ఉంటారన్నది ఎంతో నిజమండి. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి. ఇంకా మరొక చిన్న కథ, దానకర్ణుడు. భారత యుద్ధం ముగిసిపోతున్న సమయంలో కర్ణుడి దానగుణాన్ని శ్రీకృష్ణుడు పొగుడుతూ ఉంటే అర్జునుడికి కోపం వచ్చింది. అది గ్రహించిన శ్రీకృష్ణుడు, అర్జున, నిజంగా కర్ణుడి వంటి దాత సహృదయుడు ఈ లోకంలో లేడు. అతడు దానగుణంలో బలిచక్రవర్తి అంతటివాడు. అందుకే అతనికి దానకర్ణుడు అనే బిరుదు వచ్చింది. నీకు అతడి దానగుణం ఎలాంటిదో చూపుతాను పద అన్నాడు చిద్విలాసంగా. అర్జునుడు మౌనంగా శ్రీకృష్ణుడి వెంట బయలుదేరాడు. ఇద్దరూ యుద్ధభూమిలో కర్ణుడు పడి ఉన్న చోటికి వచ్చారు. అర్జునుణ్ణి ఓ చెట్టు చాటున ఉండమని చెప్పి శ్రీకృష్ణుడు ఓ ముసలి బ్రాహ్మణుడు వేషం వేసుకుని కాళ్ళు చేతులు నరకబడి బాధతో మూలుగుతున్న కర్ణుడి సమీపానికి వెళ్ళాడు. అయ్యా, నా పుత్రిక వివాహం నిశ్చయమైంది. మీ పేరు విని కొండంత ఆశతో వచ్చాను. ఏదైనా సహాయం చెయ్యండి అని అడిగాడు శ్రీకృష్ణుడు దీనంగా. ఓ భూసురోత్తమ, సమయం మించిపోయింది. ప్రస్తుతం నాకు కాళ్ళు చేతులు కూడా లేకపోయాయి. మిమ్మల్ని నిరాశపరచి నా కీర్తికి కలంకాన్ని తెచ్చుకోలేను. కాసేపు ఆగండి అంటూ దగ్గరలో ఉన్న ఓ బండరాయి వద్దకు దొర్లుకుంటూ వెళ్ళాడు కర్ణుడు. రాతిని సమీపించి నోటిని ఆ రాతికేసి కొట్టుకున్నాడు. అతడి పళ్ళు మధ్య ఉన్న బంగారం పన్ను ఊడిపడింది. రక్తంతో తడిసి ఉన్న ఆ పంటిని కన్నీళ్లతో అతి కష్టంతో కడిగి, తీసుకోండి, ఇంతకంటే ఏమీ ఇవ్వలేని అశక్తుణ్ణి అన్నాడు కర్ణుడు. చెట్టుచాటు నుండి ఇదంతా చూస్తున్న అర్జునుడు సిగ్గుతో తల వంచుకున్నాడు. ఇంతటితో కథ సమాప్తమండి.
ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.